वीडियो मैंडेटरी। थोड़े कस्टमर्स गलीज रहते ना भाई, अपन निकाल लेना अपन सेफ्टी के लिए। स्क्वायरिंग बोलते आरपीएम ऊपर नीचे उतरता नहीं। హలో హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు ఈ కార్ అయితే కార్బన్ క్లీనింగ్ చేసామండి. కార్బన్ క్లీనింగ్ లాస్ట్ టైం గిటంగ్ చేసాము. ఇది చేసిన తర్వాత మన కస్టమర్ వచ్చేసి ఒక 12 మంత్స్ 10 మంత్స్ ఎంతో 1 ఇయర్ చేంజ్ అయింది. సో వాళ్ళు మళ్ళీ వచ్చారు, మళ్ళీ కార్బన్ క్లీనింగ్ చేశాము. దీంట్లో ఫరక్ ఏముంది, మళ్ళీ ఎందుకు వచ్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒకసారి వినండి కస్టమర్ది గిటంగా. చెబ్రో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జయరాము. ఒక 10 మంత్స్ అవుతుంది, 10 మంత్స్ 11 మంత్స్ అవుతుంది ఈజీగా కార్బన్ క్లీన్ చేయించి. అప్పుడు బండి బాగా వైబ్రేషన్ అవుతుండే, ఇప్పుడు మళ్ళా వైబ్రేషన్ అవుతుండే, నోజర్లు పట్టుకుంటుండే, ఇంజన్ సౌండ్ ఎక్కువ వస్తుండే. అందుకని మళ్ళీ ఇంకోసారి కార్బన్ క్లీన్ చేపిద్దామని వచ్చిన. కార్బన్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంజన్ స్మూత్ అయింది, వైబ్రేట్ కూడా మొత్తం వెళ్ళిపోయింది, నోజల్ సౌండ్ కానీ మొత్తం స్మూత్ అయింది బండి. ట్రాల్ పోయి కూడా వచ్చినాము, స్మూత్గా ఉంది బండి. మీరు కూడా ఎవరికన్నా డౌట్ ఉంటే ఒకసారి వచ్చి చేయించుకోండి. మళ్ళీ ఒక 6 మంత్స్ 7 మంత్స్కి మళ్ళీ ఇంకోసారి చేయించుకోండి. బండి ఇంజన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. లాస్ట్ టైం చేయించినప్పుడు ట్యాక్సీ కదా, ట్యాక్సీ ప్లేటే కదా, ట్యాక్సీ ప్లేటే. సో లాస్ట్ టైం చేసినప్పుడు మీకు తృప్తి అనిపించి వచ్చారా, లేకపోతే మళ్ళీ చేయించుకుందామని అనుమానంతో వచ్చారా? ఫస్ట్ చేయించిన ప్రాబ్లం పోయింది కాబట్టి మళ్ళీ ఇంజన్ మిస్ఫైర్ అవ్వడం స్టార్ట్ అయింది. కాబట్టి మళ్ళీ వచ్చి చేయించుకుందాం, ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు వచ్చిన. కానీ మళ్ళీ ఇంకోసారి కూడా మిస్ఫైర్ పోయింది, అందుకని కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసిరు కదా కస్టమర్ రివ్యూ. మీరు గిటంగా మీ బండి బాగుండాలంటే కార్బన్ క్లీనింగ్ చేయించుకోవడం కంపల్సరీ, నా ఉద్దేశం. తర్వాత మీ ఇష్టం, అంతే అండి. థ్యాంక్ యూ.